మీరంతా కానీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ని ఒక లాస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ అబ్జర్వ్ చేస్తే సో ఆంధ్ర పాలిటిక్స్ అంతా కూడా తిరుమల తిరుపతి లడ్డు గురించే నడుస్తుంది. సో ఎందుకంటే తిరుమల తిరుపతి లడ్డులో పంది కొవ్వు అలాగే గొడ్డు మాంసం కలిపారని చెప్పేసి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంత వ్యక్తులు దాని గురించి కామెంట్ చేశారు. అయితే జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ సుప్రీంకోర్టులో ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, ఆ సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాంట్లో సిబిఐ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్స్ కానీ వాటికి సంబంధించిన అవశేషాలు ఎక్కడా లేవని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొంది. దాన్ని సుప్రీంకోర్టు సబ్మిట్ చేసింది. అయితే ఎప్పుడైతే సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో ఇమీడియట్గా అప్పటి వరకు వీళ్ళు చేసిన నాకు యాగి ఆ దేవుని పెట్టుకొని చేసిన రాజకీయాలకి ఒక ఎండుకాడు పడద్దు అనుకునే టైంకి వీళ్ళు ఏం చేశారంటే మెల్లగా వాళ్ళ టోన్ని చేంజ్ చేశారు. ఏం టోన్ చేశారంటే అప్పుడు దాకా పంది కొవ్వు కలిసింది, గొడ్డు మాంసం కలిసిందని అన్న వ్యక్తులంతా మెల్లగా దాన్ని డైవర్ట్ చేస్తూ కెమికల్స్ కలిపారు, రసాయనాలు కలిపారు అని చెప్పేసి మెల్లగా ఆ టోన్ని డైవర్ట్ చేశారు. నిజం చెప్పాలంటే ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అని చెప్పి రాజకీయాల్లో అత్యంత నీచమైన స్థాయి, అంటే ఒక వ్యక్తి ఇంకా దిగజారిపోయాడు అంటానికి అదొక నిదర్శనం. రాజకీయాల కోసం దేవుణ్ణి అలా చేయడం అని చెప్పేసి అంటే ఎక్కడ జరగని విషయాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని వనగబుచ్చుకొని జరిగినట్టుగా జనాలకి ఒక ఫీలర్ వదలాలనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం నిదర్శనం. సో సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టే ఇంకెళ్ళక ముఖం ఆడిపోయింది. సో దానికోసం ఏంటంటే కవరప్ చేయడానికి ఇంకా రాష్ట్రం మొత్తం ఫ్లెక్స్లు కట్టేయడము, రాష్ట్రం మొత్తం మేము చెప్పిందే వచ్చిందని చెప్పేసి సిబిఐ తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా సరే స్టిల్ దేర్ సెయింగ్ దట్ స్టిల్ అడల్టెడ్ అంటే రాజకీయాల కోసం రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఇంత స్థాయికి దిగజారిపోతారా? ఇంత స్థాయికి అంటే బేసికలీ ఎవరైనా సరే ఒక దేవుడిని నమ్ముకున్నవాడు లేక దేవుడి మీద నమ్మకున్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది, ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. సో ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా యానిమల్ ఫైట్ కలపలేని చెప్పింది కాబట్టి గ్రేట్. అంటే మనం తిన్న లడ్డు మనం నమ్ముకున్న దేవుడికి ఎటువంటి అడల్ట్ అంటే కల్తీ జరిగిన లడ్డు పెట్టలేదని చెప్పేసి చాలామంది భక్తులు హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ వీళ్ళు మాత్రం సిబిఐ చెప్పినా సరే ఆ లడ్డులో కల్తీ జరిగింది అని వీళ్ళు ఎంతసేపు జనాల్లోకి అది ఎక్కియాలని ట్రై చేస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులకి దేవుడి మీద అసలైన నమ్మకం ఉందని వీళ్ళు అడగాలి. అంటే వీళ్ళంతా హిందూ మతాన్ని ఉద్ధరించే వాళ్ళని వీళ్ళు అడగాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఒక భక్తుడు అనేవాడు ఏం ఆలోచిస్తారంటే లడ్డులో కల్తీ జరగలేదు అని చెప్పగానే హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే మనం తిన్న లడ్డు అనేది విశ్వాసంతో తింటాం కాబట్టి ఆబ్వియస్లీ ఆ వ్యక్తి అనేవాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ వీళ్ళు మాత్రం హ్యాపీగా ఫీల్ అవడం అనేది నేను చూడలేదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత స్థాయికి దిగజారిపోయి పాలిటిక్స్ చేస్తున్నారో. ఇలాంటి వాళ్ళని ఎందుకు జనాలు కూడా టాలరేట్ చేయాలో కూడా మీరు ఆలోచించాలి.